హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది థర్డ్ పేజ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే క్యాంపస్ చేంజింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ లిస్ట్ కూడా ఎప్పుడు వస్తుంది. ఈరోజు 22 కదా, మరి మనకి ఇంకా రిలీజ్ చేయలేదని చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో చాలామంది అయితే టెన్షన్తో చూస్తున్నారు, చాలా టెన్షన్తో నాకు కామెంట్స్ కూడా పెట్టారు. సో మరి దీనికి సంబంధించి మరి లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఈరోజు 22 ఆల్రెడీ నైట్ అయిపోతుందని అడుగుతున్నారు. మనకి వెబ్సైట్లో కూడా 22 లోపు అని పెట్టారు. అలాగే ఇంతకుముందు పేపర్లో 21 రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు, కానీ మనకి రిలీజ్ చేయలేదు. ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో చూసారో లేదో మీరు, న్యూజివీడ్ ట్రిపుల్ ఐటీలో మనకి చోరీ జరిగిందని మీకు నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక పోర్షన్లో 15 గ్రాముల బంగారం, ఉంగరాలు, వెండి ఆభరణాలు, 1.90 లక్షలు చోరీ చేసినట్లు మరో పోర్షన్కి చెందిన యజమానులు ఊరు వెళ్లడంతో చోరీ వివరాలు తెలియాల్సి ఉంది అని కూడా మనకి ఇలా న్యూస్లో అయితే వచ్చింది. అంటే కాలేజీకి సంబంధించిన టీచర్స్కి, అంటే పద్మాబాయి అనే ఒక టీచర్కి జ్వరం రావడంతో వాళ్ళు ఊరు వెళ్ళడం, అలాగే ఈ చోరీ జరగడం, వాళ్ళు అలాగే ఇంకొకరు కూడా అక్కడ పక్కన ఉన్న పోర్షన్లో కూడా చోరీ జరగడం, ఇలా మనకి దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్లో మీకు పేపర్లో చూపిస్తున్నాను చూడండి. సో మనకి న్యూజివీడ్ ఆవరణలో పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు, కానీ మనకి చోరీ జరిగింది. దీనికి సంబంధించి మనకి న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఈ కారణం చేత అయినా, అంటే అందరూ కూడా ఈ చోరీకి సంబంధించి ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ జరగడం వల్ల మనకి ఈరోజు రిజల్ట్స్ పెట్టలేకపోయారేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు శ్రీకాకుళం న్యూస్ ఆర్టికల్కి సంబంధించి కూడా మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అంటే ఇది నిన్న వాళ్ళు మీడియా వాళ్ళకి చెప్పిన న్యూస్ ఆర్టికల్ అన్నమాట. సో మరి మనకి PUC 1 క్లాసులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి, గురువారం నుంచి అని మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. మొత్తం 941 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వీరిలో బాలికలు 639 మంది, బాలురు 302 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో బుధవారం సాయంత్రానికి 568 మంది బాలికలు, 250 మంది బాలురు కలిపి మొత్తం 823 మంది కళాశాలకు రిపోర్ట్ చేశారని తెలిపారు. 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ 1-2 రోజుల్లో విడుదలవుతుందని తెలిపారు. అంటే ఈరోజు లేదా రేపటిలోగా రిలీజ్ చేస్తామని అయితే నిన్ననే మనకి మీడియా వాళ్ళకి చెప్పారు. అది ఈరోజు మనకి న్యూస్లో వచ్చింది. అంటే మనకి ఈరోజు మరి రిలీజ్ అవుతుందా లేదా అంటే ఈరోజు మ్యాక్సిమం రిలీజ్ అవ్వదనే నేను అనుకుంటున్నాను. ఎందుకు అవ్వదంటే ఈరోజు రిలీజ్ చేస్తే వెబ్సైట్లో ఆల్రెడీ ఇక్కడ మనకి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తారు, కానీ ఇంకా క్లియర్ చేయలేదంటే రిలీజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ పెట్టే ముందు రోజైనా, లేదంటే ఆ రోజు రిజల్ట్స్ పెట్టకముందు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందైనా సరే వెబ్సైట్లో ఉన్న ఓల్డ్వన్నీ కూడా వాళ్ళు డేటా క్లియర్ చేసి మళ్ళీ మనకి మిగతా లిస్టులన్నీ కూడా వాళ్ళు పెడతారు. కానీ ఇప్పటికీ క్లియర్ చేయలేదంటే ఈరోజు నైట్లోపు రాకపోవచ్చండి. ఇంకా రిజల్ట్స్ మనకి రేపే. సో మీరందరూ చాలా టెన్షన్తో చూస్తున్నారని నాకు అర్థమవుతుంది, కానీ మరి వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేయకపోతే నేనేం చేయలేను కదా. సో మీకు దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్లో అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే అయితే నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఫోన్స్ కూడా 2 స్విచ్ ఆఫ్ చేసేసారు. సో మరి మనకి మ్యాక్సిమం రేపే రిజల్ట్స్ వస్తాయండి. మనకి నిన్న కూడా 1-2 రోజుల్లో రిజల్ట్స్ పెడతామని శ్రీకాకుళంకి సంబంధించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం రేపే రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు. మనకి వెబ్సైట్లో పెట్టారు, కానీ నాకు తెలిసినంత వరకు ఈ రీజన్స్తో రిజల్ట్స్ రిలీజ్ చేయకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.